వెల్కమ్ టు విజిల్. జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వివాదంపై ఆంధ్రజ్యోతి కొన్ని రోజుల క్రితం సంచలన కథనం ప్రచురించింది. సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వెన్నులో వణుకు పుట్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. వెలుగులోకి వచ్చిన అంశాలకు ప్రతిస్పందనగా నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణ వెల్లడించిన విషయాలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్, అరుణ్కున్న పరిచయాలు, సెటిల్మెంట్ల వ్యవహారాలపై ఏపీ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఇతర పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ప్రచారకర్తగా అరుణ తనకు తాను ప్రకటించుకున్నారంట. 2022లో ఒక ఎన్జిఓగా జైలులో ఖైదీలతో ముచ్చటించేందుకు వెళ్ళిన అరుణ శ్రీకాంత్ ప్రేమలో పడినట్లు చెబుతున్నారు ఆవిడ. చనిపోయిన తన భర్త వాయిస్, ఖైదీ శ్రీకాంత్ వాయిస్ ఒకటిగా ఉండటంతో ఆమె ప్రేమలో పడ్డారంట. నా భర్త చనిపోయాడండి. చనిపోయిన భర్త వాయిస్ ఆయన వాయిస్ ఒకేలా మ్యాచ్ అవడంతో నేనే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టానండి. వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ కూడా ఒప్పుకో ఉన్నారు. అరుణ జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ను ప్రేమించటం వెనక కూడా ఒక భారీ స్కెచ్చే ఉందంట. నెల్లూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల మద్దతున్న శ్రీకాంత్ వందల మంది యువకులతో గ్యాంగ్స్ని ఏర్పాటు చేసి చిన్న చిన్న దందాల నుంచి హత్యల వరకు ఈ గ్యాంగ్ సభ్యులు వెనకాడరనే అభిప్రాయం పోలీసుల్లో ఉంది. నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ చేతికి నాడు ప్రమాదవశాత్తు జరిగిన గాయం కట్టుకథ అని, ఆసుపత్రిలో సెటిల్మెంట్ వివాదం సందర్భంగా జరిగిన గొడవలో జరిగిన కత్తి గాయంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆ హాస్పిటల్ వీడియోలు వైరల్ అయ్యాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆ వీడియోలు ప్రసారం చేశాయి. అరుణ మెడ చుట్టూ శ్రీకాంత్ ఏదో క్రీమ్ రాస్తూ మర్దన చేస్తున్న వీడియోలు ప్రసారం చేశాయి. ప్రతి 2-3 వారాలకు ఒకసారి ఏదో ఒక అనారోగ్య సమస్య చెప్పి శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తిరుపతి ఆసుపత్రికి వెళ్ళేవాడంట. పోలీసు వాహనం గూడూరు దాటగానే సెక్యూరిటీ సిబ్బందిని మేనేజ్ చేసేవాడంట. తన గ్యాంగ్ తీసుకొచ్చిన ప్రైవేటు కారులో అరుణ్తో కలిసి ప్రయాణం చేసేవారంట. ఏ సెటిల్మెంట్ చేయాలో అరుణ్ చెబితే సంబంధిత వ్యక్తులకు ఫోన్లో బెదిరించటం లేదా ఆసుపత్రికి రప్పించేవాడంట. ఈరోజు అరుణ మీడియా ముందుకు వచ్చి, శ్రీకాంత్ నా ప్రియుడు, మేం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, నాకు శ్రీకాంత్ క్రీమ్ రాయటంలో తప్పేముంది, జైలు అధికారుల అనుమతితోనే శ్రీకాంత్కు కేర్ టేకర్గా వెళ్ళాను, ఆ వీడియోలు దారుణంగా థంబ్నెయిల్స్ పెట్టిన ఆ ఛానల్ను వదిలిపెట్టను అని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. చేతికి క్రీమ్ రాయించుకోవడం అనేది తప్పే ఉంది. ఇంకోటి ఏంటంటే కుటుంబ సభ్యుల్ని ఉండమని, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నేను కేర్ టేకర్ గా ఉండమని చెప్పి వాళ్ళు నాకు ఆ లెటర్ పంపిస్తే ఆ లెటర్ తీసుకెళ్లి నేను అఫీషియల్ గానే ఏఆర్ ప్రిజన్ వార్డ్ దగ్గర ఉన్నటువంటి గార్డ్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళు అఫీషియల్ గానే నన్ను ఎలా చేశారండి కేర్ టేకర్ గా. కేవలం యూస్ కోసమే అరుణ కౌగిలిలో ఐపీఎస్ల గుట్టు అని పెట్టి సంచలనం కోసం వార్తలు ప్రసారం చేశారు. వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటా అని అరుణ చెబుతుంది. గతంలో ఇదే ఛానల్ సంచలన థంబ్నెయిల్స్ కారణంగా బీఆర్ఎస్ పార్టీ భౌతిక దాడులకు పాల్పడ్డారు. నిన్న విజిల్ ప్రసారం చేసిన కథనంలో ఆమె పేరు, ఫోటో ఎందుకు పెట్టలేదు అనే కామెంట్స్ వచ్చాయి. కొన్ని ప్రత్యేకమైన సున్నితమైన అంశాలు, ఆడవాళ్ళు, పిల్లల రక్షణ, వారి హక్కులను కాపాడటం కోసం నేరుగా పేర్లు, ఫోటోలు బయట పెట్టకూడదు. అది చట్టం. చట్టాన్ని పాటించకుండా కేవలం సంచలనం కోసం బరితెగించే అనైతిక జర్నలిజం విజిల్ చేయదు. నిన్నటి మా కథన ఉద్దేశం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవడంలో భాగంగా విజిల్ ప్రయత్నం చేసింది. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఆమె ఫోటో లేకుండా వార్త ప్రచురించింది. ఆమె కలుగులో నుంచి బయటకు వచ్చిన తరువాత మాత్రమే ఆమె పేరును ఆంధ్రజ్యోతి ప్రచురించింది. జర్నలిజం అంటే బరి తెగించడం కాదు, బాధ్యతతో సంఘటనలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి చర్యలు చేపట్టడమే జర్నలిజం పరమావధి. అది ప్రజా ప్రయోజనం అయి ఉండాలి. దానికి మాత్రమే విజిల్ కట్టుబడి ఉంది. అరుణ శ్రీకాంత్ విషయంలో ప్రభుత్వం స్పందించింది. ఈ పెరోల్ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జైళ్ల శాఖ డీజీని
హోంమంత్రి అనిత ఆదేశించారు. మరోపక్క శ్రీకాంత్కు పేరోల్ ఇచ్చి కేవలం ఆంధ్రజ్యోతి వార్త కారణంగా పెరోల్ క్యాన్సిల్ చేయటం వెనక ఉన్న అధికారుల పేర్లు బయట పెట్టమని అరుణ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఆమె ఎంత గడసిరో అర్థమవుతుంది. మరోపక్క ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఎవరా వైసీపీ మంత్రి కొడుకు అని వార్త ప్రచురించింది. తన ప్రియుడు శ్రీకాంత్కు సాయం చేయటం కోసం వైసీపీలో నాటి మంత్రి కుమారుడికి 11 లక్షలు ముట్టజెప్పాను అని అరుణ ఆరోపించినట్లు తెలుస్తుంది. ఎవరా వైసీపీ మంత్రి? మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ అని మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం. అరుణ ప్రేమికుడి పేరు శ్రీకాంత్ కావటం, నాటి మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పేరు శ్రీకాంత్ కావటం విశేషం. ఈ మాజీ మంత్రి పుత్రరత్నంపై హత్య కేసు నమోదైంది. బిడ్డ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. జనుపల్లి దుర్గాప్రసాద్ అనే దళిత వాలంటీర్ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా కేసు నమోదైంది. 2022 జూన్ 6న కోనసీమ జిల్లా ఏయినమిల్లి వద్ద ఈ హత్య జరిగింది. నాడు శ్రీకాంత్ను తమిళనాడు మదురైలో అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చారు. ఇన్ని కుక్కలింకులున్న అరుణ శ్రీకాంత్ అరాచకాలు, అందుకు సహకరించిన సీనియర్ అధికారుల పేర్లు బయటకు రావటం, వారిపై చర్యలు తీసుకోవటం అంటే ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిది. కానీ తీసుకోవాలి. మరో కీలక మంత్రి సన్నిహితుడికి చెందిన వల వీడియోలు ఉన్నాయనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. హోషియార్.